నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? వాళ్ళగిరి కాదర్ భాష. మీ నేటివ్ ప్లేస్? ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు కడప డిస్టిక్, రాయలసీమలో, ఆంధ్ర, ఏపీ. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటాము. ప్రొద్దుటూరులో మాయాబజార్ అనే ఫిల్మ్ స్టూడియో కట్టాము. భగవంతుని దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఒక రోజుకి వచ్చేసి 10,000 రూపాయలు చొప్పున పెట్టాము. ఇది మాయాబజార్ ఓపెన్ చేసి ఎన్ని రోజులైంది? మాయాబజార్ ఫిల్మ్ ఓపెన్ చేసి 5-6 నెలలు అయింది. మా పిల్లలు 4, పెద్ద బిడ్డ రేష్మ, రెండో బిడ్డ సల్మా, పెద్ద అబ్బాయి ఖాజా హుసేను, కోడలు రుబీనా బేగము, 4వ అబ్బాయి మస్తానులి. మాకు అల్లుళ్ళు, పెద్ద అల్లుడు రఫీ, రెండో అల్లుడు దస్తగిరి, మా భార్య శంషాద్ బేగం. వీళ్ళు మా కుటుంబ సభ్యులు. మీ వయసు? 62 సంవత్సరాలు. ఫిలిం స్టూడియోలో ఏమేమి ఉంటుంది? ఫిలిం తీసుకునేది ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఓకే. పిల్లల బర్త్డేలు, తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళు, వీళ్ళందరూ పిల్లలతో అందరూ ఉత్సాహంగా తీసుకునే ప్రోగ్రాంలు జరుగుతాయి ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ ఉంది, తర్వాత ఇండోరు అవుట్డోర్ షూటింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం తీసుకోవచ్చు. ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా లైఫ్లో పిల్లలను బాగా చదివించి ప్రయోగాలు చేశాను. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 1982 అక్టోబరు 10వ తేదీ 10-11వ తేదీలో జరిగింది. ఇప్పటికీ 40 సంవత్సరాలు. హెల్తీగా ఉండడానికి సీక్రెట్ ఏంటి? నేను హెల్తీగా ఉండేదానికి ఎప్పటికీ ఆనందంగా ఉంటా, ఎప్పటికీ నవ్వుతూ ఉంటా. ఇది నా ఆరోగ్యానికి మూల సూత్రము. సరైన టయానికి నిద్రపోతా, సరైన టయానికి లేస్తా, టైం టు టైం మెయింటైన్ చేస్తా. ఇది నా ఆరోగ్యానికి మూల కారణం. లైఫ్లో మీరు ఏం నేర్చుకున్నారండి? మా లైఫ్లో మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించి ప్రశాంతంగా ఉండాలా అనేది నా ముఖ్య ఉద్దేశము. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం వలన ఎంతో అందరూ స్నేహితం పెరుగుతుందని నా ఆలోచన. నా వల్ల నాకు తెలిసింది ఆ విషయం. ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉండి మర్యాదగా మాట్లాడి మన్ననలు పొందితే మంచిదని నా అనుభవం మీద తెలుసుకున్నాను. ఈ వయసుతో మీరు ఎప్పుడు గొడవ పడారా? మా భార్యతో అప్పుడప్పుడు గొడవ పడుతున్నాను. గొడవ పడని వాళ్ళు భార్యాభర్తలే కాదనేది నా ఉద్దేశం. గొడవ పడితే ఎవరు ఫస్ట్ సర్దుకొని వెళ్ళాలి? ఇద్దరు సర్దుకొని పోవాలా. నా అభిప్రాయంలో భర్త సర్దుకొని పోతే మంచిదని నేను ఆలోచన చేస్తున్నాను. ఓకే. మీరు చిన్నప్పుడు టైం ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? నేను బాల్యం నుంచి హుషారుగా, చైతన్యవంతంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ, నేను కూడా చాలా స్పీడ్గా ఉండి 1979లో 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. 85లో డిగ్రీ పాస్ అయినాను. తర్వాత ఎల్ఐసిలో ఏజెంట్గా 10 ఇయర్స్ పనిచేశాను. తర్వాత బిజినెస్, స్క్రాప్ బిజినెస్ చేసిన, తర్వాత మాయాబజార్ ఫిల్మ్ స్టూడియో కట్టిన, వ్యవసాయం చేసిన, అరటి తోటలు పండించిన, తర్వాత రోటరీ క్లబ్గా ఒక 2-3 ఏళ్ళు రోటరీలో కూడా పనిచేస్తున్నా. ఇప్పటికి కూడా 2-3 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కటి స్వయం కృషితో, ఎంతో పట్టుదలతో కార్యసాధన అయి పనిచేస్తూ బతుకుతున్నాను. మీరు బిజినెస్ చేసినారు, వ్యవసాయం చేసినారు, రెండిట్లో ఏది మంచిది అంటారు? నా ఉద్దేశంలో వ్యవసాయమే మేలు. రైతు వ్యవసాయం భూమి పండించితేనే ప్రజలందరికీ ఆహారంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రైతుగానే ఉండాలని నా కోరిక. కానీ రైతు ఇప్పట్లో వృద్ధి కాలేకపోతున్నారు. రైతు బాగా అభివృద్ధి లేడు. వ్యాపారస్తులు బాగా అభివృద్ధిగా ఉన్నారు. ఈ కాలంలో రైతులకు సరైన ప్రోత్సాహాలు లేవు. ప్రభుత్వాలు ఎన్నో ప్రజలకు సహకరిస్తున్నారు రైతులకు, అయినా రైతుల్లో ఎదుగుదల కనిపించడం లేదు. దీనికి కారణం ఏమంటారు? దీనికి కారణము ప్రకృతి విపత్తులు, తర్వాత పెట్టుబడులు సాయం చేసేవాళ్ళు లేక, ప్రభుత్వాలు ఎంత ఆదుకున్నా కూడా
రైతు వృద్ధులకి రాలేక వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడు రైతు. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ నా కూతుర్లకు వివాహం చేయడము, మా అబ్బాయిలకు వివాహం చేయడము, నేను మాయా బజార్ కట్టడము, నా పిల్లోళ్ళు బాగా ఉండడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ లైఫ్లో ఏదైనా బాధ కలిగించిన సందర్భం ఉందా? నా జీవితంలో బాధాకరం కల్పించిన విషయంలో మా తండ్రి గారు చనిపోవడము, తర్వాత మా తల్లి చనిపోవడము, మా మామగారు చనిపోవడము, ఇవి అత్యంతమైన బాధాకరమైన విషయాలు ఇవే. లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? మా లైఫ్లో ఏం లేవు, పశ్చాత్తాపడి. వాట్ ఈజ్ లవ్ ఇన్ యువర్ వర్డ్స్? ప్రేమ అనేది ఎంతో పవిత్రమైంది. ప్రేమగా ఉండడము, ప్రేమగా జీవించడంలోనే ఉన్నంత గొప్పదనం, మాధుర్యము దేనిలో లేదు. ప్రతి ఒక్కరూ ప్రేమతోనే ఉండాల. ఎంతో మర్యాదగా మాట్లాడుకుంటూ భార్యాభర్తలైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులుగా పిల్లలనైనా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ప్రేమతోనే జీవితం, వేరేది ఏం లేదు. ప్రేమ ఆకర్షణ రెండు ఒకటేనా? ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ప్రేమ అనేది హృదయంతో, ఆకర్షణ అనేది కళ్ళతో. ఆకర్షణ కన్నా ప్రేమే శాశ్వతం. ప్రేమదే నిజమైన ఉదాహరణ. ఆకర్షణ అనేది కళ్ళతో చూసి దాన్ని మర్చిపోతారు. ప్రేమ అనేది హృదయంతో ఆలోచన చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతారు. కళ్ళతో చూసి ఇదే ప్రేమ, ఇదే శాశ్వతం అని నవ యువకులు ఎందరో మోసపోయి ఎందరో నష్టపోతున్నారు. వాళ్ళ వంపు సొంపులు చూసి ఇదే ప్రేమ, ఇదే శాశ్వతం అని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అనుకోవడంలో ఎంతో తప్పు ఉంది. హృదయంతో ఆలోచన చేసి మనసుతో ఆలోచన చేసింది అదే ప్రేమ, అదే శాశ్వతం. అంటే మీ ఉద్దేశం ఏమిటి? టైం అనేది ఎంతో ముఖ్యమైనది. అది పోగొట్టుకునే సమయాన్ని మళ్ళీ వెనక్కి తేలేము. కొన్ని కోట్లు ఇచ్చినా వెనక్కి రాదు పోయిన సమయాన్ని మనం ఎంతో కాపాడుకుంటూ క్షణం క్షణం కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ సమయ పాలన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పటికైనా ముందుకు పోతారు, ప్రతి ఒక్క పని సాధిస్తారు. మీరు ఎలా ఉపయోగించుకుంటారు మీ సమయాన్ని? ప్రతి ఒక్క సమయాన్ని ఎంతో విలువైనది, వజ్రంతో సమానము అనే విధంగా సమయాన్ని ఎంతో విలువగా భావించి దాన్ని దైవ సమానంగా దేవుడు ఇచ్చిన వరంగా ఆ సమయాన్ని మేము వృధా చేసుకోకుండా ఎంతో పవిత్రంగా కాపాడుకుంటాం. పోయిన సమయం రాదనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, మీకు ఫ్రీ టైం ఉంటుందా? నాకు ఫ్రీ టైం అనేది ఎప్పుడూ లేదు. ప్రతి సమయం కూడా నాకు విలువైందే. ఫ్రీ టైం అని ఎంజాయ్ చేయడం అనేది నా లైఫ్లో లేదు. నమస్తే అండి. మీ పేరు? సంసారం మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 40 సంవత్సరాలు. ఓకే. మీరు ఎప్పుడు గొడవ పడలేదా మీరిద్దరు? గొడవ పడుతుంటారు. గొడవలు పడితే ఎవరు ఫస్ట్ అడ్జస్ట్ అవుతారు? మేము ఉంటాం. ఓకే. మీకు మొబైల్ లేనప్పుడు లైఫ్ ఎలా ఉంది, మొబైల్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? మొబైల్ వచ్చిన తర్వాత యాంత్రికంగా మారిపోయింది జీవితము. మొబైల్ లేనప్పుడే సంతోషంగా ఉండేది. ప్రతి ఒక్క విషయం నిదానంగా నిబ్బరంగా చేసుకుంటూ ఉన్నాము. ఈ మొబైల్ అనేది వచ్చినప్పటి నుంచి యాంత్రిక జీవితము ఉరుగు పరుగుల జీవితంగా తయారైపోయింది. జనరేషన్కి మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడుండే జనరేషన్కు నేను సందేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ స్నేహభావంతో, ప్రేమ వాత్సల్యంతో, సమయపాలన పాటిస్తూ, ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ స్నేహభావంతో ఉంటే ప్రతి ఒక్కరికి మంచిది. ద్వేషాలు, తర్వాత కక్షలు, కాజున్యాలు, వేస్ట్ అయినవి విషయాలు ఇటువంటివన్నీ ప్రతి ఒక్కరూ ప్రేమగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమగా జీవిస్తే, మనము ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు. ఒకరిని గౌరవిస్తే మనల్ని వాళ్ళు కూడా గౌరవిస్తారు. మనం ఒకరికి ద్వేషిస్తే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. కాబట్టి మనం కూడా ఎంతో ప్రేమాభిమానంతో, ఆప్యాయతో, స్నేహభావంతో పలకరిస్తూ జీవితం నడిపితే ఎంతో ముందుకు పోగలుగుతాము.
If you go back in your life and meet yourself, what advice you will give to yourself? అయితే బాల్యంలోకి పోతే ఇప్పటికీ నా బాల్యము రెండు సమానంగా అనిపిస్తున్నాయి. నా బాల్యంలో నేను ఏ విధంగా ఉన్నానో ఈ రోజు కూడా అదే విధంగా అదే హార్డ్ వర్క్ చేస్తూ అదే పట్టుదలగా జీవిస్తున్నాను. నేను బాల్యంలో కూడా అదే విధంగా ఉండేవాడిని. బాల్యానికి పోయినా కూడా మళ్ళీ నా ఫ్యూచర్ జీవితము ఇప్పుడు ఎంత 62 సంవత్సరాలు నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే మళ్ళా నేను పెద్ద అయ్యి అదే జీవితాన్ని కోరుకుంటాను. నా పిల్లోళ్ళు, నా అల్లుళ్ళు, నా కొడుకు, కోడలు, నా పిల్లోళ్ళు నాకు జీవితంలో బాగా సహకరించినారు కాబట్టి నేను బాల్యంలో ఉన్నా కూడా మళ్ళా నేను వృద్ధాప్యానికి వచ్చినా కూడా నేను ఇదే పొజిషన్ని కోరుకుంటా. ఈ విధంగానే ఉండాలని కోరుకుంటా. ఈ జీవితమే నాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. నా పిల్లోళ్ళు నాకు ఎన్నో విధంగా నాకు సహకరించినారు, నన్ను కాపాడినారు. నా పిల్లోళ్ళే నాకు ముఖ్యం. మీ పిల్లలందరూ మీ మాట వింటారా? వింటారు, అందరూ వింటారు. నా మాట మీద నా గౌరవం ఇచ్చి నా పిల్లోళ్ళు నన్ను ఎంతో ఎదుగుదల చేసే కారణము నేను ఇంతవరకు ఇంత ఎదుగుదల అయ్యేదానికి కారణం నా పిల్లోళ్ళే. మీది జాయింట్ ఫ్యామిలీనా ఇప్పుడు? మాది జాయింట్ ఫ్యామిలీ, ఎప్పటికీ జాయింట్ ఫ్యామిలీగానే ఉండాలని కోరుకుంటాను. దాంట్లో ఉండేది ఐకమత్యత, విడిపోయి జీవించడంలో లేదు. ఒంటరి జీవితాలు అనేటి వేస్ట్. కలిసి మెలిసి ఉండే జీవితాలే ఎంతో అన్యోన్యంగా ఎదుగుదల ఉంటారు. ఐకమత్యమే మహాభాగ్యం. అంటే జాయింట్ ఫ్యామిలీలో గొడవలు రావా? వస్తే పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళే సర్ది పిల్లలకు తెలియని వాళ్ళకు చెప్పి వాళ్ళను దాటికి తెస్తారు. కాబట్టి జాయింట్ ఫ్యామిలీ ఉంటే మేలు. అదే ఇండివిజువల్ ఫ్యామిలీలో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక అర్థం కాని వయసులో ఒకరికొకరు అవగాహన లేక ఒకరికొకరు ఇదిలించుకొని విడిపోయి ఈ నవ యుగంలో విడాకులు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇటువంటి జీవితము సింగిల్గా ఉండే వాళ్ళకు వస్తుంది. అదే ఉమ్మడి ఆస్తిలో విడిపోయేది అని ముందు పూర్వంలో లేవు. ఉమ్మడి కుటుంబాలు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. 10 మంది ఉండే ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటాము. ఒకరు తెచ్చినా ఒకరు తేకపోయినా సర్దుకొని సంసారాలు బాగా సాగుతాయి. అదే ఇండివిజువల్ జీవితాల్లో వాళ్ళకు ఎదుగుదల ఉండదు. ఒకరు సంపాదించే వాళ్ళు ఉంటారు, ఒకరు సంపాదించలేని వాళ్ళు ఉంటారు. సంపాదించలేని వాళ్ళకు ఎంతో ఇబ్బంది వస్తుంది. అదే సంపాదించే వాళ్ళు ఉంటే వీళ్ళు ఒకరోజు చేసినా వాళ్ళు ఒకరోజు చేసినా ఒకరికొకరు చేదోడు వాదుడు ఒక బండి అనేది ముందుకు నడుస్తుంది. లేకుంటే ఇబ్బందులు వస్తాయి. అందుకే కలిసి ఉండే కలదు సుఖం. నేను అభివృద్ధి అయ్యేదానికి, ముందుకు పోయేదానికి నా భార్య నాకు కారణము, సహకరించింది. నాకు ప్రతి ఒక్క మానవునికి మగవానికి వెనకాల ఆడమనిషి ఉంటుంది దానికి మా భార్య నాకు కారణం. మా భార్య లేనిదే నేను లేను. మా భార్య వల్ల నేను ముందుకు వచ్చినాను. మా భార్య నాకు ప్రతి ఒక్క దానికి సలహా ఇస్తూ నన్ను ముందుకు నడిపించింది. ఇంత ఎదుగుదల కారణము నా భార్యనే. థ్యాంక్ యూ అండి. మాయాబజార్ చాలా బాగుంది సెట్టింగ్స్ అన్నీ. మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.